నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని. తెలంగాణలో చాలా పురాతనమైన చరిత్ర కలిగిన గ్రామాలు, దేవాలయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటే మన కరీంనగర్ జిల్లాకు చెందిన నగ్నూరు గ్రామం. ఈ నగ్నూరు గ్రామము కరీంనగర్కి 8 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ నగ్నూరు గ్రామాన్ని నల్లూరు అని కూడా పిలిచేవారట. మనం మహా అయితే ఒక గ్రామంలో 1 లేదా 10ల సంఖ్యలో దేవాలయాలు ఉండగా చూస్తుంటాం. కానీ ఈ నగ్నూరు గ్రామంలో ఏకంగా 400 దేవాలయాలు ఉన్నాయట. అందులో ఒకటే ఈ త్రికుట ఆలయం. ఈ త్రికుట ఆలయ విశిష్టత, దీని చరిత్ర, అసలు అప్పటి రాజులు ఎందుకు కట్టించారు, ఎవరు కట్టించారు అనే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల నుండి తెలుసుకుందాం. నగ్నూరు గ్రామము ఒకనాడు సబ్బినాడుగా నగ్నూరు గ్రామము ఒక గ్రామాన్ని గ్రామానికి చుట్టూ కొండలు 4 కొండలు ఉండడం చేత దీనిని ఒక ప్రధాన పట్టణంగా ఎంచుకొని దీన్ని ఈరోజు స్మార్ట్ సిటీ అని అంటున్నాము. ఒకప్పుడు వీరు చాళుక్యులు కాలం నుంచి ఈ నేటి కాకతీయుల కాలం వరకు రాజుల పాలనలో ఇది ఒక వెలుగు వెళ్ళిన గ్రామము నగ్నూరు గ్రామము. ఇది గ్రామముకు ప్రాశస్త్యత ఏంటంటే కేవలము నగ్నూరు అనే 4 కొండల మధ్యలో ఉన్న ఈ శిల్పకళ నైపుణ్యానికి ఇంజనీర్లు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళ యొక్క నైపుణ్యతను ప్రదర్శించుకోవడానికి ఇక్కడ 400 ఆలయాలను నిర్మించడం జరిగింది. నగ్నూరు అంటే ఇక్కడ ఉన్న మన పరిధి కాదు. నగ్నూరు అంటే ఇక్కడ నుంచి రాయపట్నం వరకు కూడా, లక్షపేట వరకు కూడా నగ్నూరు సబ్బినాడుకి దీని యొక్క నగ్నూరు కేంద్రంగా రాజుల పరిపాలన జరిగేది. దీన్ని చుట్టూ కొత్తపల్లి ఇవన్నీ గ్రామాలు కూడా దీని పరిధిలో కిందే వస్తాయి. కాబట్టి నగ్నూరులో 400 ఆలయాలు, వాగు ఆనుకొని కూడా అక్కడ ఆలయాలు, నీరు సమృద్ధిగా దొరకడం వల్ల ఆలయాలు దొరకడం జరిగింది. దాని మూలంగా ఇక్కడ మన వేములవాడ పట్టణంలో హరికేసర అనే ఒక రాజు వేములవాడ రాజులు క్రీస్తు శక 869 శతాబ్దంలో వారు వేయించిన శాసనంలో కానీ, దాని తర్వాత సామంతరాజు మన దుమ్మరాజు అనే ప్రధానంగా దుమ్మరాజు ఇతని కాలంలోనే నగ్నూరు ఒక గ్రామంగా ఆలయాలు కట్టడాలు ఎక్కువ నిర్మితం కాబడ్డాయి. అంతేకాకుండా గ్రామంలో ఏ కొత్త నిర్మాణం కోసం తవ్వకాలు చేసినా ఏదో ఒక పురాతనమైన వస్తువు లేదా ఆనవాళ్ళు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీ ఈ దేవాలయంలో శివరాత్రి జరుపుకుంటలేరా? జరపలే ఈ మధ్య కాలం ఇప్పుడు అంతా ఒక చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం గ్రామస్తులం. అంతకుముందు లేకుండే. ఇటు కోనేరు ఉంటుంది. ఏటో అది ఎక్కడ? ఈ వైపున ఈ కోనేరుకు బావి కూడా ఉన్నది. స్వామి ఇది ఒక గుడి. లోపల అక్కడ పోవచ్చా? పోవచ్చుదా, ఒకసారి చూద్దాం. మొత్తం శీతలం అయిపోయినాయి కంప ఇది చేసిరు. ఇక్కడి నుంచి ఈ వైపు పోతే కోనేరు ఉంటుంది. కోనేరు బావి కూడా కనిపిస్తుంది. ఈ దేవాలయం దేవాలయానికి సంబంధించింది. అక్కడ అందరు స్నానాలు చేసి ఒకప్పుడు దేవాలయాన్ని దర్శించుకున్నారు, పూజలు చేసుకున్నారు కావచ్చు. బాగా కాలంలో, కాకతీయుల కాలంలో. ఇప్పటికీ అది మంచినీరుకే వాడుకుంటారు ఆ కోనేరును. ఈ నగ్నూరు గుట్టకి ఏదో తెలియని శక్తి ఉందని, ఆ విగ్రహమే మమ్మల్ని కాపాడుతుందని ఈ గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇక్కడ గుట్టకు బేతాళ విగ్రహం ఉంది. గ్రామాన్ని కాపాడే విగ్రహం అదే. ఏది కానీ ఏ శక్తి కానీ వరకు ఆశించే ఏ శక్తి కానీ ఆశించలే. ఊరు కీడడం జరగలే ఇప్పటి వరకు విషయం జరిగింది. ఈ నగ్నూరు అని పేరు ఎందుకు ఏంటంటే 400 గుళ్ళు ఉన్నాయి కాబట్టి నగ్నూరు పేరు పోయింది. అట్లా నగ్నూరు పేరు పోయింది. అట్లా 400 గుళ్ళు అంటే ఇప్పుడు పురతరంలోకి వెలుగుతుంది తెలియదు. ఈ గుళ్ళు గిన్నె ఆ గుళ్ళు గులగొట్టుసు కొందరు ఇల్లు కూర్చొని కట్టుకున్నారు, గుళ్ళు అడుగుసు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ మంచి అవుతుందో సెడ్ అవుతుందో తెలియదు. అలా అంటే గుట్ట గురించి ఏంది ఇక్కడ ఆంజనేయుడు. అయితే ఆంజనేయుడు పేదలకు దూరం ఉండాలి. ఆంజనేయుడు నీసు వస్తుంది తినడు. అవును, బేతాళుడు అన్ని తింటాడు. ఆయన తింటాడు కానీ సూపు అంతే. బేతాళుడు ఆయన తీసుకొస్తాడు, ఈనోరుడు
ఈయన బ్రహ్మచారి కాబట్టి ఓరోడు అట్లా అయితే అందుకే ఆయన దూరం పెట్టిరు. ఇప్పుడు ఏ జమాలు ఏ దద్దాలు అప్పుడు అది పెట్టింది అది. ఆ గుట్టను అది గుండు బ్లాస్ట్ చేసేటప్పుడు ముగ్గురు చనిపోయారు, ఒకళ్ళు కళ్ళు వేరాయి. ఆ ముందలు గుండు కొడతారే అది బయటపడదు దేవుడికి అప్పుడు, లేకపోతే బయటపడపో అప్పుడు. ఆ ముందలు గుండు కొడితే బయటపడదు. బ్లాస్టింగ్ పేలాయి ముగ్గురు చచ్చిపోయారు, ఒకళ్ళు కళ్ళు వేరాయి, ఇవాళ ఆడికే ఆఫ్ చేసారు. నగునూరు చరిత్ర గురించి మీరు ఆధారాలతో సహా చెప్పాలంటే ఇప్పుడు మన కాకతీయ యొక్క అమ్మ వాళ్ళ యొక్క తల్లి వాళ్ళ యొక్క గురువు మాతగా ఉన్న తల్లి ఈ తల్లి కాకతీయకు సంబంధించిన వాళ్ళ తల్లి. ఈ తల్లికి సంబంధించింది ఇది రాజులకు శాసనం. ఆ రోజు విజయాలకు వాళ్ళు అయితే విజయాలు సాధించారో వాటికి ఇక్కడ శాసనాలు ఇవన్నీ ఇప్పటికి కూడా ఆధారాలతో శాసనాలు ఉన్నాయి. ఇవి శివలింగాలు. వీళ్ళ యొక్క కాకతమ్మ అనే ఒక వాళ్ళ యొక్క రాజమాత వాళ్ళ యొక్క తల్లి వాళ్ళ యొక్క విగ్రహాలు ఇక్కడ శిథిలావస్థలో ఉన్నాయి. వేల కొద్ది నాగదేవతలు ఇవన్నీ నాగదేవతలు. ఎక్కడ చూసినా నాగదేవతలు కొలువై ఉంటాయి. దీనిని మరి ఇంత పెద్ద సంస్కృతి ఆలయంగా నగుడు గ్రామం ఉంది. దాంతోపాటు గుట్టలకి ఓన్లీ హిందూ మతము జైన మతము మిగతా మతాలతో పాటు ఆ గుట్ట చూసుకుంటున్నట్లయితే ఆ గుట్టకి అక్కడ ఆ గుట్టలో కూడా మీకు ఈ గుట్టలో కూడా మీకు బౌద్ధకు సంబంధించిన జైన తీర్థంకరులకు సంబంధించిన విగ్రహాలు ఆడ చెక్కబడినాయి. కాబట్టి నగునూరులో ప్రతి పుట్ట ప్రతి గుట్ట ప్రతి ఇల్లు ఇది ధర్మానికి సంబంధించిన నిలువుగా ఈరోజు నగునూరు గ్రామం ఉన్నది. రాజరాజేశ్వర స్వామి పూర్వం ఇక్కడే ఉండేవారు అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. రాజరాజేశ్వర స్వామి ఇక్కడి నుంచి వెమ్లవాడకు వలస వెళ్ళిరు అని చెప్పి మన పూర్వీకులు చెప్తుండేవారు. ఈ శివాలయము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది ఉండేది. కానీ శివాలయము దీన్ని ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకోక ఇట్లనే చరిత్ర పుటాల శిథిలావస్థకు చేరి దీన్ని పట్టించుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ అల్లు పట్టినా కానీ మంచిగా కానుకలు అవుతాయి, మంచిగా ఉంచుకుంటాడు దేవుడు. అస్సలు అంటే అసలు ఉంచుకుంటాడు. ఇప్పుడు అంత 5-6 ఏళ్ళ మంచిగా తాగుతుంది. అంతకుముందు ఏం లేదు, అంతకుముందు అంత 5-6 ఏళ్ళ మంచిగా జరుగుతుంది. ఓ ఎక్కడెక్కడ చుట్టూ పల్లెలు కూడా వస్తారు ఇక్కడికి. ఓ ఇక సందు లేకుండా అక్కడికి తాగుతారు, తీరుతాం. ఇక ప్రసాదం పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, మంచిగా పెడతారు, లడ్డూలు పెడతారు. స్వామి తూర్పు శివలింగం, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ మధ్యలో ఒక అల్లుబండ. ఇది భక్తులకు చాలా విలువైన బండ. ఇది ఇప్పుడు అంటే ఏంది, ఎందుకు ఇది అల్లుబండ? అల్లుబండ అనేది ఎందుకు అంటే సంతానం కలగని వాళ్ళకు, సంతానం లేని వారికి ఈ రాజరాజేశ్వర శ్రీలింగేశ్వర కూటంలో మొక్కుకొని మొక్కులు చెల్లించి గుండంలో ఆ కోనేట్లో స్నానం చేసి వచ్చి ఇక్కడ అల్లు పట్టుకునేది. ఈ అల్లులో ఏం తెలుస్తుంది అంటే భగవంతుడు ఉన్నాడు అనేది ఒక నిదర్శన. వాళ్ళకు అక్కడ భగవంతుడు కనిపించి ఏ విధంగానో కళలో ఏ విధంగానో సంతానం కలిగించేవాడని పూర్వులు చెప్తుండేది. అట్లా దీని అర్థం అల్లుబండ అని అంటారు దీన్ని. దీని అర్థం కరీంనగర్ మండలంలోని నగనూరు గ్రామంలో ఇలాంటి టెంపుల్ ఎక్కడ లేదు. సరే మా విలేజ్లో అయితే దీనికి సంబంధించినటువంటి ఈ గ్రామంలో నూతనంగా ఒక శ్రీకూట ఆలమి అని నిర్మాణం చేపడుతుండ్రు. పని కూడా మొదలైంది. వాటిని ఇప్పుడున్న క్రేన్ల సాయంతో మిషనరీ తోటి ఇతరస్థ మిషనరీ తోటి ఆ టెంపుల్ అనేది నిర్మాణం జరుగుతుంది. కానీ ఈ టెంపుల్ మాత్రము అప్పటి కాకతీయుల కాలం నుండి నిర్మాణం చేసిన ఈ శిలలు, ఈ శిల్పాలు, శివలింగాలు వారు మానవులతో నిర్మించబడినవి. ఎలాంటి సాంకేతిక మిషన్లు వాడకుండా, ఇతరస్థ ఏం వాడకుండా కేవలం అప్పుడున్న వారి బలము, వాళ్ళ తిండి బలము, వాళ్ళ రెక్కల బలము, ఆ భగవంతుని బలము, వాళ్ళు మానవులచే నిర్మించబడినటువంటి దేవాలయం ఇది.
నంది అక్కడ ఉండే చెర్లో ఉంటే అప్పుడు నిండలేదట పెద్ద మనుషులు అన్నారు. ఇక మధ్యలో నాకు చిన్న సార్ అనే దానికి వెళ్ళి తీసుకొచ్చారు. నీ చోటుకు నీ మెత్తపమ్మన్న వల్ల లేచింది. ఎంత 10 మంది తీసుకొని వచ్చింది. 10 మంది లాట్కి వచ్చారు. నీ చోటుకి పెడతాపమ్మన్న వాళ్ళు వచ్చింది. ఇక్కడ పెట్టిర్రు. ఇక్కడ పెట్టినాక రూపాయలు వచ్చారు వేసుకోపోతామని బండ్లు కట్టుకొని వస్తే ఒక్క బండ్లే బలలు ఉండేది. భూమి కట్ట అయితే లేవలే, భూమి కంటే ఉన్నది. బల్లలు పొల్లు పిరడు పోతే పొల్లు అన్నీ ఎక్కడెక్కడ తిరిగినాయి. రెండోసారి వచ్చారు. మూడోసారికి గ్రామం లేవగానే గ్రామం పట్టుకున్నది. మీరు వేసుకోపోవద్దు, మా ఊరిది మీకు ఊరికి ఎట్లా వస్తుంది అని బంద్ చేసింది. బంద్ చేసినాక వాళ్ళు వేయనాక ఈ కరిమరపు అర్జెన్స్ తీసుకొచ్చిండు. ఆ నాగలమ్మ విగ్రహం, ఈ విగ్రహం, ఆ గౌరమ్మ విగ్రహం కదా, గౌరవ విగ్రహం చూసినగా అక్కడ విగ్రహం ఉంటుంది, గౌరమ్మ విగ్రహం. ఆ నాగలమ్మ పక్కగా ఇవన్నీ తీసుకుపోదామని ప్లాన్ వేసిండ్రు. ప్లాన్ వేస్తే వీళ్ళు కురువలు చూసిండ్రు. అరే మన దేవుళ్ళు తెగిపోతారు రా అని వాళ్ళు పెట్టినాక ఆగారు. తీసుకుపోయి వాళ్ళు లోపడేసారు. లోపడేసాక అక్కడ తీసుకున్నారు. నంది కూడా తవ్వకాల్లో బయటకు వెళ్ళిందనా? లేదు, ఇంట్లో ఉండే, చెరువులో ఉండే. చెరువులో ఉండేది. చెరువు ఉండేది అప్పటికి. అది నాకు తెలిసినంత వరకు నేను చిన్నతనాన్నే దాన్ని తీసుకొచ్చి వీడియో పెట్టారు. అట్లా అక్కడ ఉండే చెరువు. ఈ నంది మునగలే, ఎంత వారసం కొట్టేవని ఇప్పటి వరకు మునగలే. అప్పుడు మునగలే. అయితే నీ తాగు నువ్వు పెడతామని 10 మంది తీసుకొచ్చి పెట్టారు. 10 మంది కాదు, ఇప్పుడు 100 మంది పెట్టినా నువ్వు లేవని. ఎందుకు అంటే వేరే కాడ పెడదామంటే? వేరే కాడ కాదు, తీసుకుపోతా అంటే లేవలే. భూమి కట్టయితే వెళ్ళలే. కింద ముందు లావాలి, తిరగ లేవాలి, తర్వాత ముందు లేవాలి. 50 మంది అసలు లేవాలి. బల్లని పొలుపులని ఏం చేసినా కాదు. మళ్ళీ ఇడిచిపెట్టిపోతే మళ్ళీ మొక్కున వాళ్ళు అంతా గద్దె కట్టించి ఆ రేకులు వేసారు. ఇక అప్పుడప్పుడు కలర్ వేస్తారు, నడుస్తుంది. మన అప్పుడు కొందరు